హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 13th వీక్కి సంబంధించిన నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. మీ కమెంట్స్ వల్ల తెలుస్తుంది జెన్యూన్గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. 12th వీక్ లాస్ట్ ఇద్దరు పృథ్వీ అండ్ యష్మి ఇద్దరు మిగులుతారు. వీళ్ళలో పృథ్వీ సేవ్ అవుతాడు, యష్మి అయితే ఎలిమినేట్ అయిపోతుంది. 13th వీక్ నామినేషన్ల గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ బిగ్ బాంబ్ వేస్తుంది కాబట్టి యష్మి గౌతమ్ మీద డైరెక్ట్గా గౌతమ్ అయితే 13వ వారానికి నామినేట్ అయ్యాడు. ఇక రోహిణి మెగా చీఫ్ కాబట్టి నామినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. హౌస్లో ఇప్పుడు 9 మంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. 9 మందిలో రోహిణి మెగా చీఫ్ అలాగే గౌతమ్ డైరెక్ట్గా నామినేట్. అంటే ఇంకా 7 కంటెస్టెంట్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళు 7 కూడా నామినేషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. గౌతమ్ నామినేట్ అయ్యాడు కాబట్టి గౌతమ్ వేరే వాళ్ళని నామినేట్ చేయొచ్చు, కానీ గౌతమ్ని ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదు. సో గౌతమ్ ఖచ్చితంగా పృథ్వీని అయితే నామినేట్ చేస్తాడు, వాళ్ళిద్దరికి జరిగిన గొడవ కారణంగా. డబల్ నామినేషన్ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నిఖిల్ని కూడా నామినేట్ చేస్తాడు గౌతమ్. అలా నిఖిల్ పృథ్వీ ఇద్దరు కూడా నామినేషన్లోకి అయితే వస్తారు. ఇక రోహిణి విష్ణుప్రియని నామినేట్ చేసే అవకాశం అయితే ఉంది. వాళ్ళిద్దరికి కూడా పెద్ద గొడవ అయితే జరిగింది. విష్ణుప్రియ ఖచ్చితంగా ప్రేరణనైతే నామినేట్ చేస్తుంది. వాళ్ళిద్దరికి చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ప్రేరణ నామినేషన్లోకి అయితే వచ్చేస్తుంది. టేస్టీ తేజ అవినాష్ని కూడా నామినేషన్లోకి అయితే తీసుకొస్తారు. వాళ్ళిద్దరికీ తక్కువ ఓట్ బ్యాంక్ ఉంటుంది. వాళ్ళు ఇద్దరు నామినేషన్లోకి వస్తే మనం సేవ్ అవ్వచ్చు అనే రీజన్తో వాళ్ళిద్దరిని కూడా నామినేట్ చేసే అవకాశం అయితే ఉంది. నబీల్ కూడా ఈసారి నామినేషన్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. చూడాలి మరి. ఈసారి అందరూ కంటెస్టెంట్స్ మ్యాక్సిమం నామినేషన్లోకి అయితే వస్తారు. హౌస్లో 9 మంది ఉన్నారు. ఒక రోహిణి తప్ప మిగిలిన 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్లోకి రావడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. విష్ణుప్రియ, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, టేస్టీ తేజ, అవినాష్, నబీల్, గౌతమ్ కృష్ణ వీళ్ళు 8 మంది కూడా ఖచ్చితంగా నామినేషన్లో అయితే ఉంటారు. ఈ వారం నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే టికెట్ టు ఫినాలేకి సంబంధించిన టాస్క్లు అయితే జరుగుతాయి. ఈ వారం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. టికెట్ టు ఫినాలేకి సంబంధించిన టాస్క్లు చాలా గట్టిగానే పెడతారు. ఆల్రెడీ అందరూ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్సే కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఈ వారం మొత్తం. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.